చందు నువ్వురా. ప్రేమ్ బాబు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాడక్కా? ఏమో నిషా. చామంతి, రా వెళ్దాం. ఎక్కడికత్తా? చదువుకోవడానికి. ఆ పుస్తకాలు తీసుకో. కూర్చో చామంతి. ఇక్కడ కూడా చీకటిగా ఉంది కదత్తా, ఇక్కడ ఎలా చదువుతాను? చామ్, నువ్వు చదువుకోవడానికి ఈ లైట్ సరిపోతుందా? ఇంకొక కారు కూడా తానా? వద్దు బాబు, ఇది చాలు. చాలా థ్యాంక్స్. చాలే, ఫస్ట్ నువ్వు చదువుకో. ఇంకా చామంతికి చదువుకోవడానికి ఇబ్బంది లేదు బాబు. ఇంకా ఇబ్బంది ఎందుకుంటుందత్తా? సరే అత్తా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీకు నిద్ర వస్తున్నట్టుంది, నువ్వు వెళ్ళత్తా. మళ్ళీ నువ్వు పొద్దున్నే లేవాలి కదా, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళి చందు, నేనున్నాను కదా. సరే, కూర్చో చామ్. ప్రేమ్, నానా, చామంతి, మీరిక్కడే ఉన్నారా? ప్రేమ్, కరెంట్ రావడం లేదు, జనరేటర్ వర్క్ అవడం లేదు. జనరేటర్ రిపేర్ అయినట్టుంది అన్న, పని చేయట్లేదు. లైన్ మ్యాన్ కాల్ చేస్తే కలవట్లేదు. తనకు ఎగ్జామ్ ఉంది కదా, అందుకే ఇలా. ఇది నీ పట్టుదలమ్మా. చదువు మీద నీకెంత శ్రద్ధ. కరెంటు పోయినా సరే ప్రేమ్ సహకారంతో చక్కగా చదువుకుంటున్నావు. మీరందరూ ఇంత దయ చూపిస్తున్నప్పుడు నేను కష్టపడి చదవాలి కదా అయ్యగారు. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో నేను లాయర్ నవ్వాలి, మా నాన్నని నేను విడిపించుకోవాలి. ఇంకెంతో మంది మా నాన్నలాగా అన్యాయంగా కేసులో ఇరుక్కున్న వాళ్ళని నేను బయటికి తీసుకురావాలి. నిర్దోషులే దోషులవుతున్నారు, దోషులు నిర్దోషులుగా చలామణి అవుతున్నారు. ఇది పోవాలి. అది నీ వల్ల సాధ్యమవుతుందమ్మా. నువ్వు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి వెళ్ళగలవు అనే నమ్మకం నాకుంది. నీ మూలంగా ఎంతో మంది వాళ్ళ సమస్యల్ని నివృత్తి చేసుకుంటారు. రే ప్రేమ్, నానా, తనకేమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయి. అలాగే నాన్న. చూస్తున్నావు కదక్కా, దానికి ఎంత ఎంకరేజ్మెంట్ దొరుకుతుందో. మాటలతోనూ చేస్తున్నాడు, చేతల్లోనూ చేస్తున్నాడు. ఇంక మనం ఎంత చేసినా ప్రయోజనమేముంది? ఊరుకోను, ఏదో ఒకటి చెయ్యందే ఊరుకోను. ఏదో చేస్తాను అని లోపలికి వెళ్ళిందేంటి? పడుకొని ఆలోచిస్తుందా? ఏమీ చేయదు. ఈ ప్లాన్ వర్కౌట్ అయి చావదు. చదువుకోవే, నువ్వు బాగా చదువుకో. తీసుకొచ్చాం. బాబు, మీరు నా కోసం. నిన్న ఇదే డిస్కషన్ జరిగింది కదా,
చివరికి తాగావు కదా మళ్ళీ అదే డిస్కషన్ చేద్దామా? టైం అవుతుంది చామ్. బాబు మ్. పాపం నిద్రొస్తున్నట్టుంది. నేను చదవాలన్న కసితో బలవంతంగా ఆపుకుంటున్నట్టున్నారు. చామ్, ఏదన్నా డౌట్ వచ్చిందా? నాకు ఇంకే డౌటు లేదు. మీరు వెళ్ళి పడుకోండి బాబు. లేదు చామ్, పర్లేదు, అడుగు. ఏంటా డౌట్? నేను చెప్తున్నాను కదా బాబు, ఇంకేమీ లేదు. మీరు వెళ్ళి పడుకోండి. చామ్, నువ్వు కూడా వెళ్ళి పడుకోవచ్చు కదా. ఇంకొంచెమే ఉంది బాబు, నేను చదువుకొని వెళ్ళి పడుకుంటాను. మీరు వెళ్ళండి. ఆ, సరే చామ్, ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, చెప్తాను. నాకేం లేవంటున్నాను కదా బాబు, మీరు వెళ్ళండి. సరే. మ్. సరే చామ్. బాబు, మీరు నాకు తాళి కట్టడం, మీలాంటి భర్తకి నేను భార్యనవ్వడం, నేను ఎంతో అదృష్టవంతురాలిని బాబు. అమ్మో, బ్రహ్మముహూర్తం వచ్చేసింది.